పరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. రేవంత్ సాబ్ సీఎం గారు సిస్టమ్ ఉన్నది, ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ వాళ్ళ మొబైల్కు పంపిస్తున్నాం, సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం, అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, వారి కింద సిబ్బందిని కూడా నియమించినము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు, ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా. లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం. దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తుదారు గురించి చెప్తాం. అయ్యా, పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం ఇప్పుడు. సీఎం సార్ బోలో. సీఎం సార్ नहीं, उर्दू में है. जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए. हमारा जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए. जो भी राशन कार्ड नहीं है, रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे. जिसका रेशन कार्ड है, जिसका वो आधार कार्ड है, वो जिसका घर का जरूरी है, जो भी जरूरी है उसमें लिखा दे. अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए. कोई चिंता करने का जरूरी नहीं है. 8 दिन हर वार्ड में, म्युनिसिपालिटीज में हर वार्ड में काउंटर रहेगा. 10 बजे से लेकर 5 बजे तक हम लोग सरकार को गांव-गांव में भेजने के लिए कोशिश कर रहे हैं. सरकार जिस दिन गांव को गया, अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते, नहीं तो म्युनिसिपालिटी में म्युनिसिपल वार्ड को जा सकते. उसके अलावा भी तहसीलदार का ने दरखास्त दे सकते. कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा. जो जिसको जरूरत है सबको मिल जाएंगे. सीएम सर रोशन अली सर Once I get all this information, I will start. You need not to worry. I have a 100 days period. So this is only 30 days. Till January 7th is my first tenure. So I have 2 more quarters. सीएम सर Rahul. सर
दे दिया ఆ? జనవరి 6-7కు గ్రూప్ 2 ఉంటుందా లేదా? 10 రోజులు దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది? సార్ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, మినిమం లిమిటెడ్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ సార్ హలో సీఎం సార్ ప్రమోద్ సీఎం గారు ఇంకొక ఒక ప్రశ్న. ప్రమోద్ గారు भाई ये पहली बार किए सो नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए. कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं. ఎస్ సీఎం గారు उमा प्लीज, उमा एनडीटीवी. My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? Does Raitu Bharosa is only for tenant farmers, or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continued till now? Uma, what is your out of your expense? What is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu, on the land ownership, because that's something that is draining your exchequer hugely. You will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final call. సజెస్ట్ సార్ इस तरफ सर अन्न देख तो ये यहाँ हर आदमी, चार्लेस ओबराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया, मैं ऐसे गुनाह कुछ भी नहीं किए, मुझे छोड़ दो, ऐसी कहता है. तो इसमें कौन गुनहगार है, कौन क्या किए, कौन कहां से लूटे, ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है. इंक्वायरी में ये पूरा तय हो जाएंगे. एल&टी का रोल क्या है, हरीश राव का रोल क्या है, केसीआर जी का रोल क्या है, और अलग दूसरे अधिकारी का भी क्या रोल है, वो बाद में पता लगेगा कि आफ्टर वंस वी हैव कंप्लीटेड आवर इंक्वायरी. सीएम सर इस तरफ सर सीएम सर यस, वेरी सून. सीएम सर आशीष. గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు. గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు, ఒక ఆడపిల్ల అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్ తో గవర్నర్ ఉన్న గ్యాప్ ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్ తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లున్నది అనుకుంటున్నా ఈ 25 రోజులు సేమ్ అట్లనే కంటిన్యూ అయింది. सर आपकी गवर्नमेंट यहाँ पर कर्नाटक के कांग्रेस गवर्नमेंट से काफी ज्यादा इंस्पायर है. 5 गारंटी सारे यहाँ पर जो तेलंगाना में आपकी सरकार है, कांग्रेस की सरकार जो कर्नाटक में है, हमने इलेक्शन कैंपेन के दौरान भी देखा कि काफी ज्यादा वहां से इंस्पिरेशन लिया. कर्नाटक सरकार ने एक फैसला लिया बेंगलोर में, उनकी म्यूनिसिपैलिटी ने 60% बोर्ड्स जो हैं साइनेजेस लोकल लैंग्वेज में होंगे. आपकी क्या राय है? तेलंगाना में हैदराबाद शहर में भी ये चीज होना चाहिए. प्लस उनका कहना है कि 70% लोकल को इंडस्ट्रीज में अपॉइंटमेंट मिलना चाहिए. इन दो इश्यूज पे आपका व्यू क्या है? और सेकंड मेरा क्वेश्चन सर, आपने और डिप्टी चीफ मिनिस्टर साहब ने प्राइम मिनिस्टर से मुलाकात की है, उसका एजेंडा क्या था, क्या बातचीत हुई? एजेंडा तो सीधा सीधा कल ही पत्रकारों को पूरा एक्सप्लेन किए हमारा डिप्टी चीफ मिनिस्टर. हमारा कोई हिडन एजेंडा नहीं है. हमारा लोगों के ऊपर कोई कुछ केस नहीं है. कुछ लूट मार किए सो वाले माफ करने के लिए झुकने का भी नहीं है. हम सीधा गए, हमारे दरखास्त दिए,
तेलंगाना जनता के तरफ से प्राइम मिनिस्टर ने आश्वासन दिलाया है कि भाई सरकार, केंद्र सरकार प्रदेश सरकार के लिए अच्छा मदद देंगे, तो वी आर एक्सपेक्टिंग दैट सपोर्ट। और तीसरी बात, ये जो चर्चा हो रही है ये 5 गारंटीज के बारे में, कर्नाटक के मॉडल, इधर के मॉडल, उधर के मॉडल, कहीं के मॉडल, ये तेलंगाना मॉडल है। तेलंगाना मॉडल के हिसाब से हम जिम्मेदारी से ये काम निभाएंगे। जो जो वेलफेयर के लिए एलिजिबल है, हर एलिजिबल पर्सन विल गेट దిస్ వెల్ఫేర్ స్కీమ్. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఒక్క నిమిషం अरे भाई, हमेशा यहाँ पर 90% तेलुगु में बोर्ड है. वी नी नॉट टू वरी अबाउट तेलुगु, उर्दू, इंग्लिश, क्योंकि हर दुकान में मैं जो देखते जाता हूँ तेलुगु में है. अगर कहीं भी कुछ ऐसा प्रॉब्लम है तो हम रेक्टिफाई कर देंगे, उसमें कोई चर्चा Yes. करने का कोई इतना जरूरी नहीं है. సార్ ఇప్పుడు రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? సార్ 1 సెకండ్ సీఎం గారు, ఏంది? పింఛన్ మళ్ళీ ఆల్రెడీ reapply డాటాలు చేసుకోవాలా? ఉన్నాయి నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు. సీఎం సార్, సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు, ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో, ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతోని, ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు. సార్ సీఎం గారు ఈ సీఎం సార్, ధరణి రద్దు చేస్తున్నారు. అలాగే సీఎం సార్, శ్రీరామ్, థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది. దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్. ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరు వాళ్ళ వివరాలు సేకరిస్తాం. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. सर आपकी सरकार ने बीआरएस गवर्नमेंट पे आरोप लगाया है कि दे हैव मेड द स्टेट अ डेड रिडन स्टेट, तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए हैं उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे? जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लस हो जाएगा. जितना मिसयूज कर दिए कि आदत हो गए, उनको आदत से मजबूर हो गई. केसीआर सरकार ने, पिछले सरकार जो भी रिसोर्सेज है मिसयूज करने में उन लोगों का ध्यान है. मिसयूज के अलावा करप्शन, तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दिए तो जितने भी वेलफेयर करना है कर देंगे. जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते. आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे. एंड केंद्र सरकार से जो मिलने वाला है मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स है
बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए ये पिछले सरकार। तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग में जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सचेकर के लिए जो पैसे केंद्र सरकार से आने हैं सब सारे पूछ के आगे हम लगातार उनके बारे में हम केंद्र सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं आप पैसे ले लेके आगे सरकार चलाने वाले हैं। सीएम साहब एक ये सवाल है, क्या लोकसभा चुनाव को लेकर हाईकमान से आपकी कोई दिल्ली में बातचीत हुई है? एक और नंबर 2, क्या जैसे दूसरे राज्यों में इंडिया अलायंस दूसरी पार्टियों को भी शेयर देने की वो देख रही है, तेलंगाना में क्या आप किसी और पार्टी का, आम आदमी पार्टी या समाजवादी पार्टी या किसी पार्टी का कोई स्टेक देखते हैं, या सिर्फ कांग्रेस यहाँ पे यूनानिमस पूरी सारी लोकसभा सीट पर चुनाव लड़ेगी? ये सेक्रेटेरिएट है, सरकार चलाने के बारे में हम जवाब देंगे। जो पॉलिटिकल का मुद्दा उठाए हम गांधी भवन में जवाब देंगे। సార్ సీఎం గారు మీరు రోజు Okay, thank you.